గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాలు. ఈ మెంతి చాలా రుచికరమైనది, కొద్దిగా చిరు చేదుగా ఉంటుంది. ఈ మెంతి కూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కానీ రక్తస్రావం కలిగే వాళ్ళు మాత్రం ఈ మెంతి కూర తీసుకోకూడదు. రక్తస్రావం జరుగుతుంది కొంతమందికి, అలాంటి వాళ్ళు మెంతి కూరను తీసుకోకూడదు అనమాట. ఇంకపోతే మెంతి రసము రక్తమునకు బలమును కలిగించును, జఠరాగ్నిని ఉధృతం చేస్తుంది, బాగా ఆకలి వస్తుంది అనమాట. అట్లాగే ఇది క్రిమి సంహారకంగా కూడా పనిచేస్తుంది. పొట్టలో ఏదన్నా నులిపురుగులు అలాంటివి ఉన్నా కూడా, అంటే చిరు చేదుగా ఉంటుంది కాబట్టి క్రిమి సంహారంగా పనిచేస్తుంది. ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము 1 గ్రాము మెంతులు నీటితో మింగిన మోకాళ్ళు శరీరం అంతటి కీళ్ళు దృఢంగా ఉంటాయి. అంటే కొద్దిగా నీరు తీసుకునేసి 1 చెంచా మెంతుల్ని ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటా ఉంటే మనకి కీళ్ళు, మోకాళ్ళలో ఉండేటి కానీ పరవ చేతుల్లో ఉండేటువంటి కీళ్ళు కూడా చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. అట్లాగే వాత రోగములు రావు. మధుమేహము, లో బీపీ మరియు హై బీపీలు రాకుండా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, లావు పెరగదు. కొంతమందికి వాతం వల్ల చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు వస్తుంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే మెంతుల్ని నేతిలో వేయించి పిండి చేసుకోవాలి. కొంత మెంతులు తీసుకునేసి, మనకు అవసరమైనంత వరకు మెంతులు తీసుకునేసి అవి నేతిలో వేయించాలి. ఆవు నేతి ఇంకా మంచి శ్రేష్టం అది. ఆ యొక్క వేయించి దాన్ని పిండి చేసుకునేసి దాంతో చిన్న లడ్డులు, చిన్న అంటే పెద్ద పెద్దవి కాదు, ఒక గోళీ సైజులో లడ్డులు తయారు చేసుకునేసి ఒక 8 నుంచి 10 రోజులు కనుక తీసుకుంటూ ఉంటే ఆ యొక్క కాళ్ళు చేతుల నొప్పులు తగ్గిపోతాయి వాత రోగం ఉండేవాళ్ళకి. నేతిలో ఈ యొక్క మెంతుల్ని వేయించి పిండి చేసి పెట్టుకోవాలి, లడ్డులాగా చేసుకోవాలి. అవి చిన్న చిన్న అంటే పెద్దవి అది గోళీ సైజు మాత్రం లాగా చేసుకునేసి ఒక 8-10 రోజులు కనుక రోజు తీసుకుంటా ఉంటే మనకి ఆ యొక్క కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. అట్లాగే కొంతమంది ప్రసవించిన స్త్రీలకి పాలు పడవు. కొంతమంది పడినా కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఆ పాపకు సరిపోదన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ పాలు పడాలన్నా, పాలు కొంచెం ఎక్కువగా రావాలన్నా కూడా 30 గ్రాముల మెంతి పిండి, ఆ కొలతలు సరిగా చూసుకోనండి. 30 గ్రాముల మెంతి పిండి 500 మిల్లీలీటర్ల పాలలో నానబెట్టాలి. మెంతి పిండిని పాలలో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మరుసటి రోజు పొద్దున ఒక పాత్రలో 50 గ్రాముల నెయ్యి వేసి దానిని బాగా వేడి చేసి కాచి అందు నానబెట్టినటువంటి మెంతి పిండిని వేసి పెంచవలను. నిలువెచ్చగా ఉన్నప్పుడు అందులో 20 గ్రాముల బెల్లాన్ని కలపాలి. మొట్టమొదట 30 గ్రాముల మెంతి పిండిని 500 మిల్లీలీటర్ల పాలలో నానబెట్టుకున్నాము అంటే ఆ రోజంతా నానబెట్టాము అన్నమాట. పక్క రోజు ఒక పాత్రలో 50 గ్రాముల నెయ్యిని వేడి చేసి బాగా వేడి చేసాం. అందులో ఈ నానబెట్టుకున్న మెంతి పిండిని ఏమంటే దాంట్లో వేసేస్తాం అన్నమాట. వేసి దించేసుకోవాలి. నిలువెచ్చగా ఉండేటప్పుడు ఒక 20 గ్రాముల చెరుకు బెల్లం కలిపేసేయాలి. అది నిల్వ చేసి పెట్టుకుంటే ఒక 21 రోజులు కనుక తీసుకుంటా ఉంటే పాలు ఖచ్చితంగా పడతాయంట వాళ్ళకి. తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే తక్కువ పాలు వచ్చే వాళ్ళకైతే బాగా వాళ్ళకి కూడా ఎక్కువ అవుతాయి. అట్లాగే పడిన పాలు కూడా శుద్ధి అవుతాయి అవి. కొంతమందికి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా దోషపూరితం లేకుండా శుద్ధి అవుతాయి. అట్లాగే గర్భాశయం సంకోచిస్తుంది. మామూలుగా డెలివరీ అయిన వాళ్ళకి కొద్దిగా ఆ వ్యాకోచించి ఉంటుంది కాబట్టి అది సంకోచిస్తుంది అనమాట. ఇన్ని లాభాలు ఉన్నాయి దానివల్ల. ఇకపోతే వేసవి కాలంలో వడగాలు తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. మెంతి కూరని ఎండబెట్టుకోవాలి. అంటే ఆకుల్ని ఎండబెట్టేసి ఉండాలన్నమాట. దాన్ని ఎండబెట్టి నిల్వ చేసి పెట్టుకునేసి మనకు అవసరమైనప్పుడు చన్నీటితో నానబెట్టుకొని ఉంచిపెట్టుకోవాలి. చన్నీళ్ళలో నానబెట్టుకోవాలి. అంటే ఎండిపోయి ఉంది కదా కాబట్టి దాన్ని నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత నలిపి వడపోసి ఆ నీటిని తాగితే మంచి గుణం వస్తుంది. అంటే ఎండిపోయిన ఆకుల్ని నానబెట్టుకున్నాము, నానబెట్టుకున్న తర్వాత బాగా నలిపేసేసాము, తర్వాత ఆ వడకట్టుకునేసి ఆ నీరు తాగించడం వల్ల
ఆ యొక్క వడగాలి దెబ్బ తగలకుండా ఉంటుంది అనమాట. దానివల్ల కొంత మేలు జరుగుతుంది. ఇంకపోతే కొంతమందికి బంక విరోచనాలు పడుతుంటాయి. బంక పడుతుంటుందంటారు. అది మెంతి కూర రసాన్ని 50 గ్రాములు తీసుకునేసి అందులో 6 గ్రాముల పటిక బెల్లం కలిపి తాగాలి. పటిక బెల్లం కలిపి తాగితే ఈ విధంగా 20 గ్రాముల నుండి ఎండిన మెంతి పొడిని 40 గ్రాముల పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. అట్లయినా చేసుకోవచ్చు. అంటే 2 రకాలన్నమాట. విరేచనాలు అయ్యేటప్పుడు మెంతి కూర రసాన్ని 50 గ్రాములు తీసుకునేసి అందులో 6 గ్రాముల పటిక బెల్లం కలిపి తాగాలి ఒకటి. లేకుంటే 20 గ్రాముల ఎండిపోయినటువంటి మెంతి పొడిని తీసుకునేసి 40 గ్రాముల పెరుగుతో కలిపి తీసుకోవాలి. అప్పుడు ఆ యొక్క విరోచనాలు ఆగిపోతాయి అన్నమాట. ఇంకొంతమందికి ఈ యొక్క మధుమేహం ఇప్పుడు మామూలుగా ఉండేది మధుమేహ రోగులే కదా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది అవసరం కదా. వీళ్ళు 10 గ్రాముల మెంతులను 100 మిల్లీలీటర్ల నీటిలో నానబెట్టి, అంటే రాత్రిప్పుడు నానబెట్టుకోవాలి 100 గ్రాములు. ఆ మెంతుల్ని నీళ్ళలో, ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకునేసి ఉదయాన్నే ఆ మెంతుల్ని బాగా కొద్దిగా చేత్తోని అట్లా పిసిగేసేసి ఆ నీళ్ళని తాగేసేయాలి. అవి తినేసుకోవచ్చు అనమాట. అవి తినాలి, ఆ నీళ్ళని తాగేసేయాలన్నమాట. ఇది మధుమేహానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఈ యొక్క మధుమేహం అనేది చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా ఈ మెంతుల్ని మన తోట సేద్యం చేసే వాళ్ళకి అతి సులభంగా పెంచుకునేటువంటి కూరగాయలు కానీ ఆకుకూరల్లో ఏదంటే ఈ మెంతులే. ఫస్ట్ ఎవరైనా సరే తోట సేద్యం చేయాలనుకున్న వాళ్ళు మెంతులు వేసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనం ఒక ట్రేలో జస్ట్ ఊరికనే ఆమె ఒక పిడికెడు తీసుకునేసి ట్రేలో చల్లేసేసి పైన ఒక రౌంత మట్టి చల్లేసామనుకో, బాగా నీళ్లు చిలకరించామంటే రెండో రోజుకే మూడో రోజు కల్లా మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత వాటిల్ని ఒక 5 రోజులు ఉంటే చాలు. అవి మైక్రో గ్రీన్స్ గా పనిచేస్తాయి అన్నమాట. చాలా మంచిది అది మైక్రో గ్రీన్స్ గా. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ప్రతిరోజు తీసుకోవచ్చు. మనం మామూలు దోశలు చేసుకున్నాము, అవి కొద్దిగా కోసుకొచ్చేసేసి పైన ఊరికనే గార్నిష్ లాగా చేసేసుకునేసి పచ్చిదే తినేసేయచ్చు. మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా గార్నిష్ చేస్తున్నారు కదా, అదే విధంగా ఈ యొక్క మెంతు కూరని కూడా అంటే ఎక్కువ పెరగకూడదు అనమాట. కేవలం 2 ఆకులు మాత్రం వచ్చినప్పుడు, అంటే 5-6 రోజుల ఆ టైంలోనే తీసేసేయాలన్నమాట. అది చాలా బాగా మేమైతే అదే తింటుంటాం మేము. కాబట్టి ఆ మెంతుల్ని ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మైక్రో గ్రీన్స్ అన్నమాట అది. చాలా పుష్టికరమైన ఆహారం. చాలా మనకి మెడిసిన్ వాల్యూలు చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మెంతులు మనకి ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మెంతిని దీన్ని మళ్ళా ఒకసారి వేసేసి మీరు ఈ యొక్క ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ మహాతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి జానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.